హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ రైస్ అనమాట. మిల్ మేకర్తో ఇలా పులావ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అసలు చికెన్ తినని వాళ్ళకి, వెజిటేరియన్స్కి ఈ పులావ్ అయితే పర్ఫెక్ట్ అనమాట. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోస్ అనమాట. అంతే బిర్యానీ దినుసులు అన్నీ, హోల్ గరం మసాలా, మిల్ మేకర్స్ని గొర్రెచట్ నీళ్ళల్లో వేసి ఒక 10 మినిట్స్ అయితే ఇట్లా వదిలేస్తే మనకు మంచిగా నానతాయి అనమాట. ఇప్పుడు వాటర్ స్విచ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అన్నీ మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. అది కాక కొంచెం డస్ట్ ఉన్నా కానీ ఇందులో నుంచి వెళ్ళిపోయిద్ది హాట్ వాటర్లో వేయడం వల్ల. కాబట్టి హాట్ వాటర్లో ఒక 10 మినిట్స్ అయితే ఇలా వదిలేసేసేయండి. నేను మొత్తం స్వీట్ చేసేసుకుంటున్నాను. ఇంకా మనం కుక్ చేసుకునే ముందు ఇట్లా చేసుకుంటే చాలన్నమాట. ఇదిగో ఇట్లా మొత్తం చేసేసుకున్నాను. ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని మనం ఎందులో అయితే పులావ్ చేసుకుందాము అనుకుంటున్నామో అందులో ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి వేసుకోవాలన్నమాట. 1.5 స్పూన్ అయితే నేను నెయ్యి వేసాను. 1 స్పూన్ వేసి ఒక హాఫ్ అయితే అంతే, ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా నూనె కూడా వేసుకున్నాను. హోల్ గరం మసాలా కూడా వేసుకొని ఇవైతే మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. గరం మసాలాలు, ఇది బిర్యానీ మసాలాలు ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. నేనైతే మీడియం సైజు ఒక 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను అనమాట. మీరు కూడా మీ క్వాంటిటీకి తగ్గట్టు ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోస్ అయితే పెంచుకోండి. నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే పసుపు వేసుకున్నాను. ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యాక 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయాకే ఇంకా మిగతా ప్రాసెస్ అనమాట. లేదు అంటే ఆ స్మెల్ అనేది అంతే వస్తుంది. కాబట్టి మంచిగా సిమ్లో పెట్టేసుకొని పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసేసుకోండి. అల్లం పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు టమాటోస్ అనమాట. మీడియం సైజ్ 1 తీసుకున్నాను. టమాటోస్ కూడా వేసేసుకొని కొంచెం టమాటోస్ మీద స్కిన్ వదిలితే చాలు, అంటే కొంచెం కుక్ అయితే చాలు, మరి ఓవర్ కుక్ అవసరం లేదనమాట. పేస్ట్ లాగా అవ్వనవసరం లేదు. ఇట్లా కొంచెం కుక్ అయిపోయాక 1 టేబుల్ స్పూన్ దాకా అయితే పెరుగు అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. పెరుగు కూడా వాటర్ ఉంటుంది కదా, అదంతా వెళ్ళిపోవాలి. టమాటోస్లో మంచిగా పెరుగు అయితే కలిసేటట్టు కలపాలన్నమాట. అంటే ఆ వాటర్ అనేది టమాటోస్ది, పెరుగుది కొంచెం గ్రేవీ లాగా వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సాల్ట్ వేసేసుకోవాలన్నమాట. పెరుగు కూడా మంచిగా ఫ్రై అయిపోయాక నేనైతే కల్లుప్పు వేసుకున్నాను. మీరు సాల్ట్ కానీ ఏదన్నా వేసేసుకోవచ్చు. అంతే కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి, గరం మసాలా, అంతే బిర్యానీ మసాలా కూడా వేసేసుకోవచ్చు అనమాట. మన క్వాంటిటీకి తగ్గట్టు, మీ స్పైసీకి తగ్గట్టు ఇవైతే మీరు అడ్జస్ట్ చేసేసుకోండి. ఇప్పుడైతే ఇవి కూడా మంచిగా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసేసుకుందాము. ఫ్రై చేసుకున్నాక మనం ఆల్రెడీ ఇందాక మిల్ మేకర్స్ అయితే తీసుకొని పెట్టుకున్నాం కదా, వాటర్లో నానపెట్టుకొని స్వీట్ చేసుకున్నది, అవి కూడా వేసేసుకుందాం అనమాట. మసాలా మొత్తం మిల్ మేకర్కి మంచిగా పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి. మిల్ మేకర్కి మసాలా మంచిగా పడితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. వాటర్లో వేసే కన్నా ఇట్లా చేస్తే మాత్రం ఇది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మంచిగా మసాలాలు మిల్ మేకర్స్కి పట్టించేద్దాం. మిల్ మేకర్కి స్పైసీస్ అన్నీ మంచిగా పట్టాక ఇప్పుడు వాటర్ అనమాట. నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను కదా, 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ వాటర్ అయితే వేస్తున్నాను. అంటే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ చొప్పున 4 అయితే వేసాను అనమాట. మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. పలావ్ కాబట్టి కొంచెం తగ్గించే పోయండి వాటర్. అంటే ఒక హాఫ్ గ్లాస్ అయితే దాంట్లో గ్లాస్లో లాస్ట్ హాఫ్ గ్లాస్ అయితే తగ్గించేసుకుంటే కొంచెం పొడి పొడిగా మంచిగా వస్తుంది అనమాట. ఇప్పుడు కొంచెం ఆ వాటర్ కూడా బాయిల్ అయిపోయాక మనం రైస్ ఆల్రెడీ నానపెట్టుకున్నాను నేను ఒక హాఫ్ అన్ అవర్. మీరు డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు. కడిగి నానపెట్టకపోయినా కానీ టైం లేదు అనుకుంటే నానపెడితే ఏమైందంటే మంచిగా ఉంటుందన్నమాట. నానపెట్టింది కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక ఉడుకు అయితే ఉడకనియాలన్నమాట. ఇలా మంచిగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి మొత్తం మంచిగా అడుగు నుంచి మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మిక్స్ చేసేసుకొని మనం ఒక 10 to 15 మినిట్స్ అయితే సిమ్లో పెట్టించుకొని మంచిగా ఉడికించుకోవాలన్నమాట. సిమ్లో పెడితే మంచిగా నీరు తీసేస్తుంది. ఆల్మోస్ట్ ఇది అయిపోవచ్చింది అనమాట. నీరు తీస్తే ఇంక అంతే. ఇప్పుడైతే ఒక 15 మినిట్స్ దాకా మూత పెట్టి వదిలేద్దాము. నీరు తీసాక ఇంక స్టవ్ కట్టేసుకోవడమే అనమాట. చూసారు కదా, పర్ఫెక్ట్గా అయితే పులావ్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా మనకి చికెన్ని రీప్లేస్ చేసినట్టు ఉంటుంది అనమాట. చికెన్, మటన్ కన్నా ఇది చాలా బాగుంటుంది. కర్రీకైనా లేదా ఇట్లా పులావ్ చేసుకోవడానికైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ఇలా పులావ్ లాగా చేయండి. ఆల్రెడీ నేను ఒకసారి మిల్ మేకర్ కర్రీ కూడా చూపించాను. అది కాకుండా గ్రేవీ టైప్ కూడా ఈసారి ఎప్పుడన్నా చూపిస్తాను. నచ్చిందా రెసిపీ కమెంట్ చేసేసేయండి. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసేసేయండి. అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, లైక్ చేయండి, కమెంట్ చేసేసేయండి. ఓకే, బాయ్. వెళ్ళొస్తాను. మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతలోకి సబ్స్క్రైబ్ టు తెనాలి పిల్ల ఛానల్. ఓకే, బాయ్.